రోజు మనం న్యూస్ లో ఎక్కువగా వినేది రోడ్ యాక్సిడెంట్స్ కోసమే కదండి. ఇది చాలా సాడ్ న్యూస్. బట్ ప్రమాదం జరిగిన వారికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఎక్కడిస్తారు అనేది మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాం. హలో రాజమండ్రియన్స్, వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రాజమండ్రి మీడియా. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డ్ అనే స్కీమ్ ని 2018 లో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ లో ఫ్యామిలీ మొత్తానికి 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. అదే విధంగా రోడ్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే PMJY నెట్వర్క్ హాస్పిటల్స్ కి తీసుకెళ్తే ప్రమాదం జరిగిన వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ స్కీమ్ చండీగఢ్ అండ్ అస్సాంలో పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేసి ఇండియా అంతా ఇంట్రడ్యూస్ చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన 7 days వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక వ్యక్తికి 1.5 lakhs వరకు లిమిట్ ఉంటుంది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ఈ స్కీమ్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తుంది. ఇది యాక్సిడెంటా కాదా అనేది పోలీసులకి 24 hours లోపల తెలియచేయాలి. ప్రమాదం గురించి 112 కి లేదా EDAR యాప్ ద్వారా తెలియచేయొచ్చు. ఈ హాస్పిటల్లో ఎలా జాయిన్ చేయాలంటే PMJAY నెట్వర్క్ హాస్పిటల్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే స్టేట్ వైజ్ గా మనకున్న హాస్పిటల్స్ లిస్ట్ అంతా వస్తుంది. ఈ స్కీమ్ పూర్ పీపుల్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. మీరు ఎప్పుడైనా రోడ్ యాక్సిడెంట్స్ చూస్తే మనకి ఎందుకులే అని వెళ్ళిపోకుండా ఈ హాస్పిటల్స్ లో జాయిన్ చేసి ఒక ప్రాణాన్ని ఒక ఫ్యామిలీని కాపాడండి. అతివేగం మరియు హెల్మెట్ లేని ప్రయాణం ఎన్నో యాక్సిడెంట్స్ కి కారణం. సో ప్లీజ్ డూ వేర్ హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రాజమండ్రి మీడియా.